హాయ్ అండి అందరికీ. ఈరోజు కిరాక్ సీత వచ్చేసి ప్రేయర్ని నామినేట్ చేసింది. ప్రేరణ గురించి కిరాక్ సీత ఏమన్నదంటే, నువ్వు రోహిణి వచ్చేసి నీకు మెగా చీఫ్ కావడానికి సూట్ కేసు ఇచ్చి నీ కంటెండర్గా చేసింది, కానీ నువ్వు గ్రాటిట్యూడ్ చూపించలేదు. నువ్వు గేమ్ ఆడావు ఆమెతోని, ఆమెకు అసలు ఎలాంటి హెల్ప్ చేయలేదు నువ్వు. నీకు ఆమె ఎవిక్షన్ షీల్డ్ దాంట్లో 3 మెంబర్స్ అక్కడ నిలబెట్టినప్పుడు నువ్వు ఆమెను 1 స్టెప్ ఫస్ట్ జరిపావు. తర్వాత లాస్ట్ ఆమె కావాలని అని నిజంగా నీకుంటే లాస్ట్ స్టెప్ కూడా జరిపేదానివి కదా. నబీల్ని ఎందుకు జరిపావు? నీకు గ్రాటిట్యూడ్ అసలు లేదు. ఎందుకు? అందరూ ఒకళ్ళకి హెల్ప్ చేసుకుంటారు కదా, వేరే వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు హెల్ప్ చేసుకుంటారు కదా. నువ్వు ఎందుకు అట్లా చేయలేకపోయినావు? నువ్వు చాలా మిస్టేక్ చేసినావు అని కిరాక్ సీత అంటదన్నమాట. అప్పుడు ప్రేరణ ఏమంటుంది, లేదు నేను ఆమె అడిగిందని. అప్పుడు రోహిణి అక్కడ ఉంటుంది పక్కన. రోహిణి ఏమంటుంది అంటే, నేను అడిగాను అందుకే ఆమె చేసింది అని అంటుంది అనమాట. ఆమె అడిగిందనే చేసావా ఒక స్టెప్ ఫస్ట్? నేను ఇంకా ఆమె మీద గ్రాటిట్యూడ్తో చేసావనుకున్నా, గ్రాటిట్యూడ్తో చేయలేదన్నమాట. అంటే అప్పుడు ప్రేరణ అయితే ఏం చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఆమె లాజిక్ ప్రకారం గేమ్ ఆడుతుంది అనమాట. ఎందుకంటే రోహిణి ఒకవేళ ఎవిక్షన్ షీల్డ్ వస్తే అవినాష్ కానీ వాళ్ళ టీం వాళ్ళకు వాడుతుంది. అదే నబీల్కి వస్తే నాకు వాడచ్చు అనే ఛాన్స్ ఉంటుందని ఆ ఉద్దేశంతో నబీల్కి ఇస్తుంది అన్నమాట. ప్రేరణ అయితే కరెక్ట్ సమాధానం చెప్పలేకపోతుంది. నేను ఇద్దరికి హెల్ప్ చేద్దాం అనుకున్నా, ఆ టైంలో ఏం జరిగింది తెలియదు అందుకే ఇచ్చిన అని ఏదో చెప్పేస్తుంది అనమాట. అక్కడ దొరికిపోతుంది. అదే కాకుండా ఇంట్లో కూడా నువ్వు చీప్గా ఉన్నప్పుడు అందరినీ ర్యాష్గా మాట్లాడావు, అరెస్ట్ ఫెయిల్లో అది ఇది అనుకుంటా ర్యాష్గా మాట్లాడావు. అది అంటే లేదు, నాకు బిగ్ బాస్ నుంచి అలర్ట్స్ వచ్చాయి అందుకే అట్లా చేశానని చెప్తుంది అన్నమాట. ఈ చీఫ్ అయిన తర్వాత మనం చాలా డిఫరెన్స్ చూసాము. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.